నమస్కారం అండి. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా మొక్కామల పంచాయతీ ఉమ్మడివారిపాలెంలో ఉన్నామండి. అది కూడా గోదావరి గట్టు మీద ఉన్నాం. నిజంగా చూస్తే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆలయాలు కొదవలేదు. గోదావరి వెంబడే ఎన్నో విశిష్టమైన ఆలయాలు ఉన్నాయి. మనకి పెనుగొండ సమీపంలో నత్తా రామేశ్వరం ఉంది. నత్తా రామేశ్వరానికి కూడా ఎంతో ఫేమస్. అలాగే సిద్ధాంతంలో కూడా కొన్ని ఆలయాలు ఉన్నాయి. ఇక సిద్ధాంతం ఒడ్డున కొన్ని ఆలయాలు ఉన్నాయి, వేణుగోపాల స్వామి ఆలయాలు, ఇవన్నీ కూడా. ఇకపోతే గోదావరి ఒడ్డున అతి విశిష్టమైన ఆలయాలతో పాటు కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. మనం చూస్తున్న ఈ చెట్టు చూసారా? మనకి రావి చెట్టు అంటేనే ఎంతో ప్రాధాన్యత. హిందువుల్లో రావి చెట్టుని, వేప చెట్టుని పూజిస్తారు, మనకి దేవతలుగా కొలుస్తారు. రావి చెట్టు గాలి కూడా చాలా మంచిదంటారు. అయితే ప్రతి రావి చెట్టు కూడా పెద్దగా ఒకే మానుతో పెద్దగా ఎదుగుతుంది, ఓడలు వారిపోతుంది. కానీ ఈ రావి చెట్టు విశిష్టత ఏంటంటే 5 ముఖాలు, ఒకే మొదలు 5 ముఖాలుగా ఉంది. చాలా విశిష్టమైనది ఇది. అయితే భక్తులు కూడా దీన్ని ఎలాగా వారంతా కూడా భావిస్తున్నారంటే కాశీ కన్నా గొప్పది. దీన్ని ఒక దక్షిణ కాశీగా వారంతా కూడా కొలుస్తున్నారు. ఇక్కడ వారు చాలామంది ఈ చెట్టుని పూజిస్తారు. గోదావరి సమీపంలోనే ఉంది. గోదావరిని ఒడ్డును కూడా పూజలు చేస్తారు. పూజలు చేసి వచ్చి ఈ చెట్టును కొలుస్తారు. అసలు ఈ చెట్టు నాటిన ఆయనే మన ముందున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. మీ పేరండి? గణపతి అండి. గణపతి గారు, మీకు ఎంత వయసు? నాకు 52 అండి. 52 ఏళ్ళు. ఏంటండి ఈ చెట్టు గురించి మీకు ఎంతవరకు తెలుసు? బ్రహ్మిష్ణు మహేశ్వర్లు తపస్సు చేశారు ఇక్కడ సమీపంలో. మర్రి ఉండేది అంటే పెద్ద మర్రి, అక్కడ బ్రహ్మిష్ణు మహేశ్వర్లు తపస్సు చేసేవారు అంటండి. మర్రి కింద ఓకే గోదావరి మాతను తీసుకొచ్చి తపస్సు చేస్తుండగా గౌతమి మహర్షి నది అలా తీసిపోతున్నారంట. గౌతమి నది అదేనండి. ఇప్పుడు ఆయన శాపమిస్తే బ్రహ్మిష్ణు మహేశ్వర్లు మళ్ళీ ఆయన బ్రహ్మిష్ణు మహేశ్వర్లు కాళ్ళు వేళ్ళ పట్టి మళ్ళీ నేను ఇంతకే నది తీసుకెళ్తున్నాను, ఫలితం లేకపోతే ఎలాగా అని బతిమలాడితే అప్పుడు మళ్ళీ ఫలితం ఉంటుందని మళ్ళీ ఇచ్చారంట. ఏమి ఇచ్చారండి? ఫలితం ఇచ్చారంట. నా నదిలో ఎప్పుడు చేసినా గౌతమి నదిలో మళ్ళీ ఫలితం ఉండేలాగా, ఆ జన్మకి సార్థకత ఉండేలాగా. ఓకే. ఇది అలాగే ఇదేమో బ్రహ్మిష్ణు మహేశ్వర్లు బ్రహ్మగుండాలని అంటారండి. ఇక్కడ ఈ నది ఒడ్డున బ్రహ్మగుండాలు అంటారు. బ్రహ్మిష్ణు మహేశ్వర్లు స్వయంగా తపస్సు చేశారంట. ఇక్కడ తపస్సు చేశారు కాబట్టి బ్రహ్మగుండాలనే నామం ఇక్కడ సార్థకత అయిందండి. అలాగే ఒక మొక్కలు నాటామండి, 3 మొక్కలు. మీరే నాటారా? 3 మొక్కలు నాటామండి. ఒక వేప మొక్కనే 2 రావి మొక్కలు. ఏడుగొట్టు పెంచినప్పుడు అలా వారణ వేసాం అనమాట అండి. అలాగండి. ఏడుగొట్టు పెంచినప్పుడు అవి తీసినప్పుడు వాళ్ళకి తేడా వచ్చి ఇంకా దీన్ని తీయలేదు. తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు పోయాక మళ్ళీ తీద్దామని ప్రయత్నిస్తే అది తీసే ఆయనకి వాంతులు రోజునాలకి జ్వరం వచ్చి కొంచెం సెంటిమెంట్ గా అక్కడ తేడా వచ్చింది. ఇంకా అప్పుడు ఇంకా దాన్ని మానేశారండి. కాబట్టి ఏడుగొట్టు పెంచి అలా వదిలేశారు. ఇది మధ్యలోకి అయిందని చెట్టు. అలాగే కింద పురుషరాలకి గోదావరి మాత మేము హనుమాన్ చాలీసా భజన చేస్తుండగా అమ్మవారి తలంపు వచ్చి గోదావరి మాత ఎడితే బాగుంటది కదా అని తలంపు వచ్చిందండి. గుళ్ళు హనుమాన్ చాలీసా చేస్తుండగా సరేలే అని బయట 2 ముగ్గులు కూర్చుంటే ఆలోచించి అంటే పెడితే బాగుంటుంది అన్నారు. వెంటనే ఒక ఆయన ఆలోచించి పలానా చోట ఘాటేరులో రాయమండ్రిలో విగ్రహాలు తయారు చేస్తారు మూర్తులు అంటే అక్కడికి వెళ్ళి మాట్లాడతాం. నేనే వెళ్ళి మాట్లాడతాం. అలాగే తీసుకొచ్చి ఇక్కడ అరే శ్రీనివాసాన్ని కోలాటం గురువులు అండి. నారాయణాచార్యులు గారు, సదానాచార్యులు గారు, అప్పనాచార్యులు గారు, అంటే కవితాల మండప అప్పనాచార్యులు గారు, వీళ్ళ 3 కోలాటానికి మూల గురువులు అనవండి. 200 సమాజాల పైన తయారు చేసి. సరే, ఇప్పుడు వాళ్ళు కూడా కాదు, మనకి కావాల్సింది ఇక్కడ ఈ రావి చెట్టు గురించి. ఈ రావి చెట్టు విశిష్టత 5 ముఖాలుగా మనకి ఎక్కడ ఉండదు కదా. అవునండి. 5 ముఖాలుగా ఎక్కడ ఉండదు. నాకు తెలిస్తే ఒక ముఖమే కనిపిస్తుంది. ఇక్కడ 5 ముఖాల విశిష్టత. ఇది ఒకే మాను కదా మీకు? ఒకే చెట్టు అండి. చెట్టు 5 కొమ్మలుగా అలా వచ్చింది, బయలుదేరింది. దీన్ని అప్పుడప్పుడు భక్తులు వస్తూ ఉంటారు ఎవరైనా చూస్తానికి? మాతలందరూ వచ్చి పూజ చేసుకుంటారు. మీకు ఏ సమయాల్లో దీనికి ఏమైనా ఉత్సవాలు చేయటం అట్లాంటివి ఏమైనా చేస్తారా? అంటే మీరు ఇందాక గోదావరి మాత విగ్రహం ఏదో చేయించాను అన్నారు కదా, తిరగండి. గోదావరి మాతను పెట్టిన అదే తారీఖున 7వ తారీఖున జూన్ 7వ తారీఖున పెట్టామండి. అదే 7వ తారీఖు కాడి నుంచి అమ్మవారి స్వప్నంలోకి వచ్చి 5 వారాలు భయం చేయమంటే ఇప్పుడు ఎక్కడ చేయగలదు అని అనుకున్నానండి అప్పుడు మనసులో. కానీ 9 వారాలు చేయించుకుంటుందండి ఇప్పుడు ఆ తల్లి. సమీపంలో ఏదో ఆలయం కట్టారు, సత్తమ్మ తల్లి అండి. సత్తమ్మ తల్లి గ్రామ దేవత అండి.
అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారంతా కూడా ఇక్కడికి రావటం, గోదావరి తల్లిని స్నానం చేసి ఇక్కడికి వచ్చి రావి చెట్టుని పూజించుకోవటం, వాళ్ళు కోరిన కోరికలు తీర్చేలాగా ఇక్కడ కోరుకోవటం జరుగుతుంది. ఇది ఎప్పుడు మీరైతే ఇంచుమించు చెట్టు నాటి ఎంతకాలం అవుతుందండి? 91 ఆ టైంలో నాటామండి. 1991 నాటారు. ఇంచుమించు 20-30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ పైన అయింది. 33 సంవత్సరాలు. అదేనండి. అదండి వాస్తవంగా మనకి హిందువులకు సెంటిమెంటు బాగా ఎక్కువ. సెంటిమెంట్ పరంగా చూసుకున్నా, ఇంకో రకంగా చూసుకున్నా, రావి చెట్టు అనేది మన హిందూ కొన్ని వర్గాల్లో అయితే హిందువులు రావి చెట్టును పూజిస్తారు. ఆ క్రమంలోనే అక్కడ గోదావరి మాత విగ్రహం పెట్టడంతో పాటు ఇక్కడ ఒక రావి చెట్టును నాటారు ఈ పెద్ద ఆయన. అయితే అది కాలక్రమేణా ఏమైందంటే ఇది 5 మానులుగా వచ్చింది. ఇటువంటి చెట్టు కాశీలో తప్ప ఇంకెక్కడా లేదనేది ఇక్కడ కొంతమంది చెప్తున్నమాట. చారిత్రకంగా కొన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఈ చరిత్ర కూడా ఈయన బ్రహ్మ విష్ణువులు ఎవరో ఇక్కడ తపస్సు చేశారని చెప్పారు. అది చారిత్రక ఆధారం, నేనైతే చెప్పలేను. కానీ దాన్ని బట్టి ఇక్కడ ఇలాంటి చెట్టు అయితే కాశీలో ఒకటి ఉంది. మరి దక్షిణ కాశీగా పిలిచే ఈ ముక్కామల శివారు ప్రాంతంలో అయిన గోదావరి గట్టు మీద ఉందనేది ఇక్కడ ప్రజలు చెప్తున్న భక్తులు చెప్తున్న మాట. ఇది ఈనాటి ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మేము ముందుంటా.